హాయ్! ఎలా ఉన్నారందరూ? ఏంటి తేజు ఈ టెంపుల్ ఎక్కడికెళ్ళావు? అరుణాచలం ఎళ్ళావా? తమిళనాడు స్టేట్‌కెళ్ళావా? అని అనుకుంటున్నారా? కాదండి. ఇది మా ఊరిలో ఉన్న వెంకటగిరిలో ఉన్న పెద్ద శివాలయం అనమాట. ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ టెంపుల్ గురించి నా చిన్నప్పటి నుంచి నేను చాలా కథలైతే విన్నాను. వాటిలో ఏది నిజమో నాకు తెలీదు కానీ, ఆ కథలు విన్నప్పుడల్లా, ఈ టెంపుల్‌కి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకలాంటి ఫీల్ అండి బాబు. ఆ టెంపుల్‌కి వెళ్ళిన ప్రతిసారి నాకు అమ్మో! ఎంత బావుంటదో కదా ఈ గుడి అని అనిపిస్తది. నాకు ఇంటి దగ్గరే కాబట్టి ఎప్పుడు వెళ్ళాలన్నా వెళ్ళిపోతాను. చూసారా ఎంత స్పేషియస్‌గా ఉంటుందో. చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఈ ధ్వజస్తంభం అండి. ఇప్పుడంటే క్రేన్ సహాయంతో దేన్నైనా ఎత్తేస్తున్నారు. అప్పట్లో ఇది ఆసియా ఖండంలోనే సెకండ్ ప్లేస్‌లో ఉందంట ఈ ధ్వజస్తంభం. అంటే ఇంత పెద్దది. అది కాక ఇది ఏకశిల. అంటే ఏంటి బాబాయ్ అని మా బాబాయ్‌ని అడిగితే మా బాబాయ్ చెప్పారు. ఏకశిల అంటే ఒక పెద్ద కొండ ఉంటుంది కదా! పొడుగ్గా ఉన్న ఆ కొండని బ్రేక్ చేసి ఇలా చెక్కి ఇలా ఆ ధ్వజస్తంభాన్ని అలా ప్రతిష్ఠించారనమాట. సో, అంత పెద్ద ధ్వజస్తంభం మన వెంకటగిరిలో ఉన్న శివాలయంలో ఉందని చెప్పడం నాకైతే చాలా గర్వంగా ఉంటుంది. ఇంకా అలానే ఇక్కడ ఈ టెంపుల్‌లో ఒక బావి కూడా ఉందండి. ఆ బావి దగ్గర ఒక బకెట్ ఉండేదంట. మా డ్యాడీ వాళ్ళు చిన్నప్పుడు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్‌లో ఆ బకెట్‌ని బాగా తన్ని బావిలో వేసి లాగి అటు లాగి, ఇటు లాగి మొత్తం ఆ బకెట్‌కంతా చొట్టబోయిందంట. మొత్తం అలానే చొట్టలు. మా డ్యాడీ వాళ్ళంటే డ్యాడీ వాళ్ళే కాదులెండి. ఇంకా చాలామంది ఆ కాలంలో ఉన్న పిల్లలు. ఆ తర్వాత తెలిసింది ఏందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బకెట్ గోల్డ్‌దని తెలిసింది. అంటే బంగారంది. చూసారా? బంగారు బకెట్ గుడి బయటే ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇది శివయ్యకి ఇష్టమైన ఫ్లవర్స్ అండి. శివయ్యకి ఆ పువ్వులు పెడితే చాలా ఇష్టమంట. విన్నారు కదా! మరి ఆ ధ్వజస్తంభం గురించి ఇంకా ఆ బకెట్ కథ వింటేనే మీకిలా ఉంది. ఆ టెంపుల్‌లో లైవ్‌గా తిరిగే మాకెలా ఉండాలండి? కార్తీక మాసం అయితే ఇంక చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్క స్థలంలో అన్ని పిండి దీపాలతో నిండిపోతుంది ఆ శివయ్య. భక్తులతో కిటకిటలాడుతూ, కళకళలాడుతూ చాలా బావుంటుంది. ఇంకా 2 కళ్ళు సరిపోవండి బాబు ఆ టెంపుల్‌ని కార్తీక మాసంలో చూడాలి అంటే. అండ్ అది మా వెంకటగిరిలో ఉన్న పెద్ద శివాలయం. మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.